హాయ్ హలో వెల్కమ్ టు మై వ్లాగ్ మిస్ ఫారా వ్లాగ్స్. ఇది వచ్చి ఈద్ రోజు వ్లాగ్ అండి. సో మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసాను, తడిగుడ్డ అయితే పెట్టేశాను. అదైతే పండక్కి కామన్ అండి. సో దాని తర్వాత అయితే మేము ఫ్రెష్ అయిపోయామండి. అన్నయ్య వాళ్ళు అయితే మస్జిద్కి వెళ్ళారండి. వాళ్ళు వచ్చే ముందరే మేము ఇలా కలర్ నీళ్ళు అయితే తయారు చేసేస్తాము దిష్టి తీయడానికి. ఎందుకంటే మస్జిద్ నుంచి వచ్చిన వెంటనే జెంట్స్ అందరికీ ఇలా దిష్టి కంపల్సరీగా తీస్తామండి. వాళ్ళు అయితే కంపల్సరీగా మస్జిద్లోనే నమాజ్ చదువుతారు. మేమందరం లేడీస్ ఇంటి దగ్గర చదువుతాం. మీ అందరికీ తెలుసు ఆ విషయం. దాని తర్వాత ఇలా షీర్ కుర్మా అయితే ప్రిపేర్ చేసామండి. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ చేసాం షీర్ కుర్మా. ఎందుకంటే మా రెహబరు ఈ సంవత్సరం షహీద్ అయిపోయారండి. చాలా యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. సో మాకైతే పండగ అసలు చేయాలన్న మైండ్లోనే లేదండి. చాలా డల్గా ఉన్నాము. కానీ మాకు ఫరజ్ అండి, పండగ అయితే కంపల్సరీగా చేయాలి, నమాజ్ చదవాలి, తలస్నానం చేయాలి. రసూల్తో ఉంటుందండి. తలస్నానం చేసిన తర్వాత ఇలా షీర్ కుర్మా అయితే ఫాతిహ అంటే తబ్రుక్ అయితే ఫాతిహ ఇవ్వాలండి. అది కంపల్సరీ. దాని గురించి అని ఇంకా తప్పదు అన్నట్టు కొంచెం ఇంట్లోనే చేసుకున్నాను. అదే వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. గైస్, నాన్ ముస్లిం ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఈ సంవత్సరం. అంటే నేను షీర్ కుర్మా బిర్యానీ అవి పంచి పెడతానండి, కానీ ఈ సంవత్సరం కుదరలేదు. సో ఇంకో సంవత్సరం ఇలా జరగకూడదని అలానైతే దువా చేస్తున్నాను. మా ఇరాన్ అయితే నెగ్గేయాలండి. చాలా కష్టపడి యుద్ధం చేస్తున్నారు. ఇరానీస్ అందరు నెగ్గేయాలని నేను దేవుడి దగ్గర కోరుకుంటున్నాను. ఇరాన్కు జంగ్ జీత్ హాసిల్ హో మేరే మౌలా అని నేను ఆ దేవుడి దగ్గర కోరుకుంటున్నానండి. ఇలా పండగ ఎప్పుడు జరగకూడదండి. అసలు చాలా డల్గా చేసాం. సో మా మమ్మీ లుక్ అయితే చూసారు కదా గైస్, షార్ట్ వీడియోలో అదే చూపించానండి. అస్సలాము అలైకుం బోలో మీ ఈద్. अस्सलाम वालेकुम। आप सबको ఈద్ ముబారక్. आप सबको ईद मुबारक। సో ఈ సంవత్సరం మేమైతే చాలా డల్గా చేసుకున్నామండి పండగ అయితే. ఎవరికి పంచిపెట్టడాలు అవి అయితే చేయలేదు. సో మమ్మీ లుక్ అయితే ఇదండి. నమాజ్ హోగాని మమ్మీ, మార్నింగే అయిపోయిందండి నమాజ్. రెడీ అవ్వడం మాత్రం కొంచెం లేట్గా అయ్యామండి, ఎందుకంటే ఇంకా మార్నింగ్ అంతా కొంచెం డల్గా ఉన్నాము. ఇప్పుడైతే ఇది శారీ అయితే ఇదండి మమ్మీది. చాలా బాగుందండి, లైట్ వెయిట్. కైసా హై మమ్మీ తుమ్నా సాడీ? बहुत अच्छा है, बहुत नरम भी है। अच्छा, బాగా లైట్ వెయిట్ అండి శారీ. नरम अच्छा है बहुत। సో ఇది పలటం అమ్మ జరా ఐసా ఐసా. సో ఇలా రెడీ అయ్యారండి. అమ్మి तैयार हो जाओ, तुम्हारा भी आप हो जाते. शाम पड़ता है ना, मैं भाभी जान के जाओ को आती हूँ। अच्छी बात है, जब उन्होंने आए ना सुबह को मैं अब जाती हूँ। अच्छी बात है. जाको दिखलाओ सैरी माने तुम्हारा भी हाईलाइट अम्मी ये बारे. अच्छा है, पसंद आया मुझे माने बहुत पसंद आया. मैं भी एक पहले तुम क्या है सैरी पहले तो। सूपर मम्मी, सूपर असल है. मुझे बहुत पसंद आया मम्मी. मुझे भी बहुत पसंद ही चाहिए ये रंग ने ये रंग मुझे बहुत पसंद आता। सिलेक्शन चिन्न पापा मैडम का ना, रेहाना मैडम का ना अच्छा रहता. సూపర్ అసలే. సో గాయస్, ఫైనల్గా నా లుక్ అయితే ఇదండి. ఇది డ్రెస్ది, సిస్టర్ది, నాది సేమ్ అండి కలర్. సో నా ఫుల్ లుక్ చూడాలంటే షార్ట్ వీడియోలో చూడండి గైస్ మీరు. సో మేమైతే ఈ సంవత్సరం ఈద్ సెలబ్రేషన్స్ అయితే ఎక్కువ చేసుకోవట్లేదండి. ఈద్ అయితే మాకు ఫరజ్ కాబట్టి కంపల్సరీగా చెయ్యాలండి. నమాజ్ అండ్ తబరక్ ఉంటుంది కదండి. సో ఫాతిహ అయితే ఇచ్చేసాము. సో నేను మార్నింగ్ నుంచి ఏం రెడీ అవ్వలేదండి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు రెడీ అవుతున్నాను. చూసారు కదా, మెహందీ కూడా ఈ సంవత్సరం పెట్టుకోలేదండి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా రెహబర్ షహీద్ అయిపోయారు. సో మేమైతే ఈద్ సెలబ్రేషన్స్ అయితే సరిగ్గా ఈ సంవత్సరం అయితే చేసుకోలేదు. ఎనీహో మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అయినా బాగా జరగాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయినా లైఫ్ అందరిది బాగుండాలనుకుంటున్నాను. ఇరాన్ అయితే కంపల్సరీగా నెగ్గాలనుకుంటున్నాను. సో ఈవినింగ్ అయితే ఇలా లైట్ కలర్స్ వేసుకున్నామండి. లైట్గా హెవీ డ్రెస్సెస్ ఏమి వేయలేదు, గోరింటాకులు ఏం పెట్టుకోలేదు. దాని తర్వాత ఇంకా కొంచెం బయటికి మమ్మీని తిప్పి తీసుకుని వద్దామని బయటకు అలా తీసుకుని వెళ్ళామండి. సో బయటకు వెళ్ళిన తర్వాత మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.